రామాయణంలో శబరి ఒక అడవి మల్లెపువ్వు. ఆమె అడవిలోనే పుట్టింది, అడవిలోనే పెరిగింది, అడవిలో రాలిపోయింది. ఆమె అంతరంగం భక్తిభావంతో పరిమళించింది. ఆమె జీవితం మహర్షుల సేవకే అంకితమైంది. పంపానదీ తీరమున గల మతంగాశ్రమమున ఒక మూల ఉంది శబరి కుటీరము. ఆమె నిత్యకృత్యాలు ఉషకాలంనే కుటీరము పరిశుభ్రం చేసి, కల్లాపి జల్లి, ముగ్గు పెట్టి, పూజకు పూలు సేకరించి, నైవేద్యములకు మధురఫలాలను అమర్చేది. అతడి మహర్షులు పెట్టిన ప్రసాదాలను స్వీకరించి తన కుటీరము చేరేది. ఆమెది ఒక తీరికలేని, కోరికలేని, తృప్తికి నోచుకున్న జీవితం, ముక్తికి చేరువయ్యే జీవితం. ఆశ్రమ సేవల్లో ముగ్గులు పెట్టడంలోనే తల మొగ్గుబుట్టయింది. పూజకు పూలు సేకరించడంలోనే కనుచూపు సన్నగిల్లింది. మహర్షుల ఆహారానికి కావలసిన పండ్లు ఏరడంలో ఆమె నోటి పండ్లన్నీ రాలిపోయాయి. మహర్షులు మడిబట్టలు ఉతికి పిండటంలోనే ఆమె శరీరమంతా ముడతలు పడి మెలికలు తిరిగింది. శబరి ఒక బోయకన్య, మిథిలానగరవాసి, విలువిద్యలో నేర్పరి. శబరిని పొందదలిచిన విలుకాడు విఫలుడై మాయోపాయమున దెబ్బతీయదలిచినాడు. ప్రశాంత స్థలము కదా అని తపస్సు చేయుటకు వచ్చిన మతంగమునికి జింకమాంసమును కాల్చి ఆహారముగా గూడెం రాణి అయినా శబరి పంపినట్లు చెప్పి మునికి అందజేశాడు. అది చూచి మతంగముని భగ్గున మండిపడి గూడాన్ని భస్మీపటలమగునట్లు శపించాడు. అగ్నికి ఆహుతమవుతున్న ఆ గూడాన్ని చూచి కారణము తెలుసుకున్నదై శబరి మతంగముని పాదాలపై పడి వేడుకుంది. నిజానిజాలు తెలుసుకోకుండా ఇట్లు శపించడం పాడి కాదని వేడుకుంది. కానీ మతంగుడు మాత్రం చలించక తన దారిని తాను విడిపోవాలని ప్రయత్నం చేయుచుండగా శబరి మతంగుని ప్రతిశపించి కారణం తెలుసుకోనకుండా శపించిన నీవు ఈ అగ్నిహోత్రమును దాటి వెళ్ళలేవని చెప్పింది. అప్పుడు మతంగుడు తన దివ్యదృష్టితో చూచి జరిగినది తప్పిదమని గ్రహించిన వాడై తనను శపించినదెవరా అని, శబరి తను అనుకున్నట్లు మామూలు బోయ కన్య కాదని, ఆమె గంధర్వరాజైన చిత్రవాకుని కుమార్తె అయిన మాలిని అని, విశేష శాస్త్ర పరిజ్ఞానం కలిగిన వీతిహోత్రుడను బ్రాహ్మణునితో వివాహమై కలమసుడను బోయవాడితో సంబంధం ఉందని తెలుసుకున్న వీతిహోత్రుడు ఆమెను బోయకన్యగా కమని శపించనని తెలుసుకున్న మతంగుడు ఆమెను శిష్యురాలుగా ఉండి మహర్షులందరికీ సేవ చేయుటే పరమావధిగా ఆజ్ఞాపించాడు. మహర్షులందరూ ఒక్కరొక్కరే సిద్ధి పొందారు. అయినా శబరి ఇంకా మిగిలి ఉంది. శబరి ఇప్పుడు గాలికి గలగల్లాడే ఒక పండుటాకు, ఏ క్షణంలో అయినా రాలిపోయే ఆకు. శబరి ఒంటరిగా ఉందే గాని ఆమె మనస్సుకు ఒంటరితనం లేదు. ఆమె మనస్సులో ఎవరిలో ఉన్నారు. దిక్కులేని వారికి దేవుడే దిక్కు అన్నట్లు ముడతలు పడ్డ మొహంతో, వణుకుతున్న కాళ్లతో, వణిగిపోతున్న నడుంతో ఎదురు చూస్తూ ఉంది. సముద్రాన్ని చేరుకోవడానికి ఆరాడిపట్టే ఏటి అల్లా ఆమె మనస్సు. మతంగ శిష్యులైన మహర్షులందరూ స్వర్గానికి వెళ్తూ, శబరి నిన్ను చూడడానికి శ్రీరామచంద్రుడు వస్తాడని, లక్ష్మణునితో కలిసి నీవు చేసే అతిథి సత్కారం స్వీకరిస్తాడని, ఆ పుణ్యపురుషుని దర్శనంతో నీవు పునరావృత్తి లోకాలకు చేరుతామని చెప్తారు. శ్రీరామచంద్రుడు ఆయనంతటా ఆయనే రావాలి, తనను గ్రహించాలి, జన్మ తరించాలి. అప్పటి వరకు ఈ నిరీక్షణ. ఏ రోజుకు ఆ రోజు రామచంద్రుడు వస్తాడని శబరి ఆతిథ్యం సిద్ధం చేస్తూ వచ్చింది. ఆ రోజు రానే వచ్చింది. శబరిమదిలో ఏదో తెలియని ఆనందం. అడవి అంతా కాంతి రేఖలతో కళకళలాడుతుంది. శబరి శరీరం జలధరించింది. కళ్ళు చెమ్మగిల్లాయి. పెదవులు రామా 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 అని పలవరించాయి. ఇంతలో నీలమేఘశ్యాముడు రాముడు ఆమె వాకిట నిలిచాడు. నీడలా లక్ష్మణుడు వెంట ఉన్నాడు. శబరి వారికి ఎన్నో మర్యాదలు చేయాలని ఆరాటం, ఏమీ చేయాలో తోచని పరిస్థితి. అపరిమితానందంలో ఎక్కడా లేని తొట్రుపాటు. శబరి రామలక్ష్మణుల పాదాలను కడిగింది, కళ్ళకద్దుకుంది, ఏరుకోర తెచ్చిన పూలతో పూజించింది. రామపాదాల మీదనే వాలిపోయింది. రాముడు ఆమెను లేవతీశాడు. ఆ ముఖంలో ఆర్ద్రంగా చూసి చిరునవ్వుగా నవ్వాడు. శబరిని ఎన్నో కుశల ప్రశ్నలు వేశాడు. ఆమె తపస్సు గూర్చి, మనోనిగ్రహం గూర్చి, గురు శుశ్రూషల సఫలం గూర్చి ఎన్నో ప్రశ్నలు వేసి తెలుసుకున్నాడు. రాముడు శబరిని ఎన్ని ప్రశ్నలు వేశాడో శబరి వారికి అన్ని మధురఫలాలను అందించి తృప్తి చెందింది. తన వంతు కర్తవ్యంగా శబరి ముందు నడుస్తూ మహర్షుల యజ్ఞవేదికలు వారి తపోమహించే ఆశ్రమానికి వచ్చిన
ఆశ్రమానికి వచ్చి చేరిన సప్త సముద్రాలు మతంగ శిష్యుల స్వేద బిందువులు నేలరాలి వాడని పువ్వులే పూచిన వైనం వివరించి ఆశ్రమంలోని ప్రతి అణువణువు చూపించి చర్చ వరకు సెలవిమ్మనట్లు చేతులు జోడించి నిలిచింది. శ్రీరాముడు చిరునవ్వు నవ్వాడు. శబరి ప్రక్కనున్న మండుతున్న అగ్నిగుండంలో సమిధిలా ఆహుతి అయిపోయింది. శాప విమోచనమైన శబరి జ్యోతిస్వరూపంగా అంతరిక్షంలో ఎగిరిపోయింది. వ్యక్తి ముక్తి పొందడానికి గొప్ప వంశం, పాండిత్యం, పదవులు ఉండనక్కర్లేదు. కావలసిందల్లా మనఃపవిత్రతే. అదే ముక్తి హేతువు.